మెరుపు కలలు మెరుపు కలలు. వీటన్నిటికీ కారణమైన అతనింటికి వెళ్తానంటావేంటి? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు, లేదంటే కాళ్ళు విరగొడతాను. పదా. సారీ మామ్. ఇంత జరిగిన తర్వాత నువ్వు సంయుక్తాన్ని నమ్ముతూ నా మీద చేసుకున్న తర్వాత నేనిక్కడుండను. ఏ రోజైతే నీకు దీని అసలు రంగు బయటపడుతుందో ఆ రోజు నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తావు. అప్పుడు అర్థమవుతుంది నేనెందుకు చెప్తున్నాను అని. బేబీ, పిచ్చి పిచ్చి పనులు చేయకు. ముందు లోపలికి పద. పద లోపలికి. అవునక్క, నా వల్ల నీకు ప్రాబ్లం వచ్చిందంటే నేనేం చేయాలో చెప్పు. అంతేకాని ఇలా ధర్మతేజ ఇంటికి వెళ్తానని మాత్రం అనకక్క. అక్క పదక్క లోపలికి. నేనెక్కడికి రాను మామ్. నీ మీద నాకెలాంటి కోపం లేదు. దీన్ని గుడ్డిగా నమ్ముతున్నావన్న జాలి తప్ప నేనక్కడ హ్యాపీగా ఉంటాను. నువ్వు కంగారు పడుకో. అనవసరంగా నాకు అడ్డుపడకండి. నాకు నీ మీదున్న గౌరవాన్ని తగ్గేలా చేసి ఒక మాట అనిపించుకోకు. నా పాటికి నన్ను వదిలే. అమ్మా అమ్మ మాట్లాడమ్మా. అక్కని వెళ్ళొద్దని చెప్పమ్మా. అక్కని వెళ్ళొద్దని చెప్పు. ఒక్క అడుగు ముందుకు వేసినా నేను చచ్చినంతొట్టే. సీను 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 ఇలా రా రా. సార్ సార్. సీను, మీ మేడం వాళ్ళు జాగ్రత్త. నీకేమాత్రం ఇబ్బంది అనిపించినా నాకు వెంటనే కాల్ చేసి అప్డేట్ చేయి, సరేనా? అలాగే సార్. ఓకే, నేను వెళ్ళొస్తాను. సరే సార్. అయ్యో అదేం లేదు. నెక్స్ట్ మీటింగ్లో మనం కలుస్తాం కదా, అప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. ఇప్పుడైతే ఆ విషయంలో మనం ఓకే. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఈవిడేంటి ప్రతిసారి లగేజ్తో వస్తుంది? ఏంటి సౌందర్య గారు లగేజ్తో వచ్చారు? నేను మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ ఏమైనా టూర్ వెళ్తున్నారా? ఏంటి శేఖర్, సౌందర్య వస్తే ఇంట్లోకి రానివ్వకుండా గుమ్మానికి అడ్డంగా అడ్డగాడిదిలా నించున్నావు? రా సౌందర్య, రా. సార్.
సార్ అదేంటంటే ఒక్క నిమిషం సౌందర్య. శేఖర్, సౌందర్యకి మంచినీళ్ళు తీసుకురా. అలాగే సార్. నువ్వు కూర్చో సౌందర్య, ప్రశాంతంగా కూర్చో. కూర్చో కూర్చో. ఇదిగోండి సార్. తీసుకో, మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు సౌందర్య, ఏం జరిగింది? సార్ అదేంటంటే నేను ఇక్కడే ఉందామనుకుంటున్నాను. సార్ నేను ముంబై నుంచి వచ్చి ఇంటికి వెళ్ళాను. అప్పుడే సంయుక్తకి పెళ్ళయిందని తెలిసింది. నిన్ను అయ్యో మేడం, చంపేస్తాను. మేడం వద్దు మేడం, నిన్ను మేడం చంపేస్తాను. వదిలేయండి మేడం. మీరు ఒప్పుకుంటారన్న నమ్మకంతో మామ్కి చెప్పేశాను సార్. నేను మీ ఇంట్లోనే ఉంటానని, అందుకే వచ్చేసాను. నువ్వు నా కోసమే పుట్టావు సౌందర్య, అందుకే నాకు పరిచయం అయ్యావు. ఏం జరిగినా అది నా మంచి కోసమే జరుగుతుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను ఇక్కడ ఉండొచ్చా? ఆలోచనేం లేదు సౌందర్య, నువ్వు హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు. కానీ మళ్ళీ మీ చెల్లొచ్చి ఏం గొడవ చేస్తుందో, మీ అమ్మొచ్చి ఏముంటుందో అని ఆలోచిస్తున్నాను. ఈసారి నేను గట్టిగా నిర్ణయించుకొని వచ్చాను సార్. మా చెల్లొచ్చి బతిమలాడినా, మా మామ్ వచ్చి బెదిరించినా నేను మాత్రం అక్కడికి వెళ్ళను సార్. కావాలంటే మామ్ని కూడా ఇక్కడికే రమ్మని చెప్తాను. నువ్వంత గట్టిగా నిర్ణయించుకున్నాక నేనేమంటాను సౌందర్య? నీ ఇష్టం, నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఇది నీ ఇల్లే అనుకో. థ్యాంక్ యూ సార్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? ముందు నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో. మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం. ఓకే సార్. శేఖర్, డిన్నర్ అద్దిరిపోవాలి, ఆ సంగతి చూడు. అలాగే సార్. సౌందర్య పద, నీ రూమ్ చూపిస్తాను. రా. అంటే పర్మనెంట్గా ఇక్కడే సెటిల్ అవుదామని వచ్చిందన్నమాట. కానీ అలా జరగనివ్వను. ఏం చేసైనా సరే నిన్ను ధర్మతేజకి దక్కనివ్వను. అమ్మా, భోజనం వడ్డించాను రామ్మా. అమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది రామ్మా. అమ్మా, అమ్మా, పొద్దుటి నుంచి నువ్వు కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు.
ప్లీజ్ అమ్మా, కాస్త అన్నం తిను. అక్క మనల్ని అపార్థం చేసుకుని వెళ్ళిపోయినందుకు నాకు బాధగానే ఉందమ్మా. కానీ ఇలా అన్నం తినకుండా ఉంటే ఎలా? ఆరోగ్యం పాడవుతుంది కదమ్మా. కొంచెం అన్నం తినమ్మా ప్లీజ్ అమ్మా. నువ్విలా ఉంటే నేను తట్టుకోలేను. నువ్వు కూడా నాదే తప్పని నమ్మితే నాకు నువ్వే శిక్ష వేసినా నేను తీసుకుంటాను. కానీ ఇలా అన్నం తినకుండా మాట్లాడకుండా ఉంటే నేను తట్టుకోలేనమ్మా. ప్లీజ్ అమ్మా. అమ్మా, నువ్వు నాతో మాట్లాడకపోతే నేనేమైపోతానమ్మా? అమ్మా, రేపు ఎలాగైనా నేను అక్కని ఇక్కడికి తీసుకొస్తాను. నిజమమ్మా, నేను నీకు మాటిస్తున్నాను. రేపు ఎలాగైనా అక్కని ఒప్పించి ఇక్కడికి తీసుకొస్తాను. నన్ను నమ్మమ్మా. అమ్మా, అన్నం తిను. అమ్మా, నువ్వు తిన్నావా? కను పాప నువ్వై వెలుగిస్తూ నా కలకు రంగుల మెరుపిస్తూ అడుగడుగు నీడై నడిపిస్తూ ప్రతి మలుపులో నన్ను గెలిపిస్తూ అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా పండుగై నిండవే లోపల వెలుపల. నా తమ్ముడు పోయిన తర్వాత కుటుంబం మొత్తం ఒకే తాటిపైన ఉండాలని సంయుక్త ఎంతగానో తాపత్రయపడింది. కాని ఈ సౌందర్య వలన సంయు ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంది. నేను చాలాసార్లు చెప్పి చూశానమ్మా, నువ్వు మీ అక్కని ప్రేమించడం ఇష్టపడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సౌందర్య నిన్ను చెల్లిగా కూడా కన్సిడర్ చేయదు. అలాంటి సౌందర్య గురించి నువ్వు ఆలోచించి కష్టాలు తెచ్చుకోవద్దు అని నేను చాలాసార్లు చెప్పాను. నీ కోడలు వినలేదు. ఇది నా ఫ్యామిలీ, మా నాన్న ఆశలు ఆశయాలు అంటూ ఎప్పుడూ తన గురించి కన్నా తన కుటుంబం కోసమే ఆలోచిస్తుంది. అదేరా సంయుక్తలో ఉన్న గొప్పతనం. తను ఎంత ఇబ్బంది పడినా తన వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది. అందుకే తనకిన్ని కష్టాలు. కష్టాలు కొని తెచ్చుకోవడం నా మనవరాలకు అలవాటే కదా. వాసు చెప్పినట్టు ఆ ముచ్చుమొహం సౌందర్యని వదిలించుకోవడమే మంచిది. ఎప్పటికైనా మంచే జరిగింది. ఆ భాను సౌందర్య చెంప పగలగొట్టింది అంటే ఇక సౌందర్య మొహం కూడా చూడదు. అప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. అయినా ఈవిడ గారు మాత్రం ఊరుకుంటారా? ఏదో ఒక రకంగా మళ్ళీ సౌందర్యని ఇంటికి తీసుకురావడానికే ట్రై చేస్తుంది. నా మనవరాలకి ఈ బాధలు కష్టాలు ఇంకా ఎన్ని రోజులో ఏంటో.
అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకు. ఎలాగైనా అక్క నొప్పించి ఇక్కడికి తీసుకొచ్చే పూచి నాది. నువ్విలా ఉంటే నేను తట్టుకోలేనమ్మా. అక్కకి నీ మీదుండే ప్రేమ గురించి తెలుసు కదా. మేం పక్కన లేకపోయినా తనుండగలుగుతుంది, కానీ నువ్వు లేకుండా నీతో మాట్లాడకుండా తనుండలేదమ్మా. నాకు తెలిసి మనం వస్తాము, వచ్చి బతిమాలుకుంటామని అక్క అక్కడే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళి అమ్మ నీ గురించి బాధపడుతుంది అని చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా నాతో పాటు వచ్చేస్తుంది. నాకు అలా అనిపించటం లేదు. నిన్న తన కళ్ళల్లో కనిపించిన బాధ, మాటల్లో కనిపించిన కరుకుదనం చూస్తుంటే సౌందర్య బాగా డిస్టర్బ్ అయినట్టు కనిపించింది. నేను తన పక్కన లేకపోవటం వల్లనే మిస్ ఇండియా ఆడిషన్ నుంచి డిస్క్వాలిఫై అయ్యిందని నమ్ముతుంది. ఇన్ని సంవత్సరాలుగా తను కన్న కలలన్నీ చెదిరిపోయేసరికి మొండిగా తయారయ్యింది. నువ్వు చెప్పింది నిజమమ్మా. అందుకే అక్క నిన్న ఆవేశంగా వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఆ కోపం ఎంతోసేపు ఉండదమ్మా. ఇప్పటికే తను మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడు, నేను వెళ్ళగానే వచ్చావా, ఎందుకు లేట్ చేసావు అంటూ నా మీద అరిచి నాతో పాటే వచ్చేస్తుంది. అలా వస్తే హ్యాపీనే, కానీ సౌందర్య మనసు అంత తేలిగ్గా మారుతుందని నేను అనుకోవటం లేదు. నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంది. నీ పెళ్లి రాహుల్తో ఆపాలన్న ఉద్దేశంతో నేను సౌందర్యాన్ని ఒంటరిగా పంపించాను. నేను అలా చేయటం వల్ల నేను నీ మీద చూపిస్తున్న ప్రేమని తట్టుకోలేక తనని పట్టించుకోవటం లేదని అపార్థం చేసుకుంటుంది. నేను కూడా తొందరపడి చేయి చేసుకోకుండా ఉండాల్సింది. ఎప్పుడు తనని సపోర్ట్ చేసే నేను అలా చేసేసరికి తట్టుకోలేకపోయింది. చూసావా అమ్మా, తనను నీకన్నా ఎక్కువగా ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు? అక్క కూడా నీ విషయంలో అంతే అమ్మా. నేను వెళ్ళి అమ్మ బాధపడుతుందని చెప్పగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తానమ్మా. అమ్మో, సమిత్య మేడం ఒంటరిగా ధర్మతేజ ఇంటికి వెళ్తుందా? ఇంతకు ముందు కూడా అలాగే వెళ్తే ఎంత పెద్ద గొడవ అయింది. ఎలాగైనా మేడం వెళ్లకుండా అడ్డుపడాలి. మేడం. ఏంటి శ్రీను? అనుకోకుండా మీ మాటలన్నీ నేను విన్నాను మేడం. నాకెందుకో మీరు ఒంటరిగా ధర్మతేజ ఇంటికి వెళ్ళటం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది మేడం. నేను ధర్మతేజ ఇంటికి వెళ్ళడం లేదు, మా అక్కని తీసుకురావడానికి వెళ్తున్నాను. కానీ సౌందర్య మేడం ధర్మతేజ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా మేడం. తనెక్కడైనా ఉండని నాకు అనవసరం. నేను వెళ్ళి అక్కని తీసుకురావడం గురించి ఆలోచిస్తున్నాను. కానీ పోయినసారి మీరు ఇలాగే వెళ్తే ఎంత పెద్ద గొడవ అయింది మేడం. పైగా అప్పుడు వాసు సార్ ఉన్నారు మీ పక్కన. ఇప్పుడు కూడా అలాంటి గొడవ అయితే అందుకని అందుకని అంటే వాసు సార్కి ఒక మాట చెప్దాం మేడం. చూడు శ్రీను, అప్పుడంటే అమ్మ ఇక్కడ లేకుండా అక్క రానని మొండికేసింది. కానీ అమ్మ ఇక్కడ బాధపడుతుంది అని చెప్తే అక్క ఖచ్చితంగా వస్తుంది. అయినా మా అక్కని తీసుకురావడానికి నాకెవరి సాయం అక్కర్లేదు. తనని ఎలా తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు. నాకేం కాదు, నువ్వు టెన్షన్ పడకు. అయ్యో మేడం. అమ్మో, సమిత్య మేడం అక్కడికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది. ఈ విషయాన్ని వెంటనే వాసు సార్కి చెప్పాలి. చెప్పు సీను. సార్, సార్ నాకెందుకో భయంగా ఉంది సార్. సరే, నువ్వు నాకు ఫోన్ చేసి మంచి పని చేసావు. నేను ఇప్పుడే వెళ్తున్నాను, నేను చూసుకుంటాను. అలాగే సార్, ఉంటాను.
గుడ్ మార్నింగ్ సౌందర్య. గుడ్ మార్నింగ్ సార్. బ్లాక్ కాఫీ. మీరెందుకు సార్ తీసుకొచ్చారు? మన అనుకున్న వాళ్ళకి ఇలా చేయడంలో తప్పే ఉంది. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ సార్. స్టార్ట్ చేసాడు ఆవకాయ కలపడం. ముక్కలకి ఉప్పు కారం పట్టే వరకు బాగా కలుపుతాడు. ఏంటి సౌందర్య ఆలోచిస్తున్నావు? ఇంట్లో నుండి రావడం గురించేనా? అవును సార్. నేను ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు మామ్ ఇక్కడ లేదు, అందుకే వచ్చాను. కానీ ఈసారి మామ్తో గొడవపడి రావడం చూస్తుంటే ఇక నాకు మిగిలిందెవరు అనిపిస్తుంది. నన్నందరికన్నా స్పెషల్గా చూసుకునే మామ్ నన్ను కొట్టింది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దీనంతటికీ కారణం సంయుక్త. జరిగిందేది మనసులో పెట్టుకోకు. రా అక్క, మన ఇంటికి వెళ్దాం. చూడు, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నా ఏం చేసినా సరే నేను మాత్రం ఇక్కడే ఉంటాను. అనవసరంగా గొడవ చేయకుండా వెళ్ళిపోండి. నేను కూడా చెప్తున్నానక్క, నువ్వు నాతో పాటు రాకుండా నేను ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళను. నువ్వు వచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. నువ్విక్కడ కూర్చొని అల్లరి చేస్తే నేనేం చేస్తానో చూడు.